చూడండి చాలామంది మాకు కాల్ చేస్తారు, మా దగ్గర ఒక 50 lakhs అమౌంట్ ఉందండి, మేము మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఒక బలానా అడ్వైజర్ దగ్గర మేము ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఒక రెగ్యులర్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో మాకు దగ్గర 50 lakhs 60 lakhs ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయని చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అండి, అత్యధికంగా ఇంకో ఎక్స్ట్రా 3 crores తెచ్చుకోవాలి అంటే చూడండి, ఒక 15 years టైం ఫ్రేమ్ తీసుకుందాం. సో ఈ 15 years టైం ఫ్రేమ్లో కనుక ఒకవేళ మీరు కనుక 50 లక్షలు ఏదైనా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక కంటిన్యూ అవుతుంటే, అందులో కనుక మీకు ఒక లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, థీమాటిక్ ఫండ్, ఇట్లా రకరకాల ఫండ్స్ అన్ని పెట్టుకొని మనం క్యారీ అవుతుంటారు జనరల్గా. సో ఇట్లాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే, మనకి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ అని ఒక మంచి పిఎంఎస్ ఉందండి. ఈ పిఎంఎస్లో జరిగే లాభం అంటే చెప్తాను. ఇప్పుడు చూడండి, చాలామందికి తెలుసు ఒక రెగ్యులర్ ప్లాన్స్ అని వేరుగా ఉంటాయి, అలాగే డైరెక్ట్ ప్లాన్స్ అని వేరుగా ఉంటాయి. ఈ రెగ్యులర్ ప్లాన్స్ వేరుగా ఉంటాయి, డైరెక్ట్ ప్లాన్స్ వేరుగా ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్స్ అంటే ఏంటంటే, ఒక అడ్వైజర్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే అది రెగ్యులర్ ప్లాన్ అంటారు. లేదు డైరెక్ట్గా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డైరెక్ట్ ప్లాన్ అంటారు. డైరెక్ట్ ప్లాన్లో మనకు వచ్చి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం బాగా తగ్గుతుందండి. సో మనం ఒక 5 lakhsకి 10 lakhsకి పెద్ద డిఫరెన్స్ రాదండి. అలాగే ముందే చెప్తున్నాను, అలాగే 20 lakhs కూడా పెద్ద డిఫరెన్స్ అని రాదు. ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియో వాల్యూ కనుక 50 lakhs దాటింది అంటే మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే కొంచెం అత్యధికంగా వస్తుందండి.